రోజు రోజుకి అతని ప్రాముఖ్యత మనకి తగ్గుతుంది అనిపిస్తుందా సార్? లేకపోతే పెరుగుతుంది అనుకోవాలా మనం? ఇప్పుడు కొంతమంది ఏంటి అనంటే రాజకీయ స్వార్థాల కొరకు, రాజకీయాల కొరకి అవును. ఆయనను ఏదో కొన్ని సందర్భాలలో ప్రాముఖ్యత పెంచడం, ఇంకో హ్మ్. సందర్భాలలో అవును. ప్రాముఖ్యత తక్కువ చేయడం అని ఏదేదో మాట్లాడుతా ఉంటాం గానీ, అవును. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలమ్మా. ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకుంటే హ్మ్. అసలు ఆయన అనేది ఏంటిదనేది తెలుస్తది నీకు. అవును. ఇయాల అట్లా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా కావచ్చు గాక సో కాల్డ్ ఇయాల వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు అనంటే, ఆ మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ వచ్చింది అనంటే, ఆయన రాసిన రాజ్యాంగం వల్ల కాదా? అవును. ఇయాల నువ్వు నన్ను కించపరుస్తా ఉన్నావు, ఇయాల నన్ను వ్యతిరేకిస్తున్నావు, నా మీద ఏలు పెట్టి చూపెడతా ఉన్నావు అనంటే, ఈ హక్కు నీకు ఇచ్చింది ఎవరు? నీకు మాట్లాడే హక్కు ఇచ్చింది ఎవరు? ఆడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం కాదా? అతని రాజ్యాంగంలో ఇంత గొప్పతనం ఉంటే సార్, ఇప్పుడు గాంధీజీ గారికి వీళ్ళందరికీ ఇస్తున్న ప్రాముఖ్యత ఇతనికి ఎందుకు ఇవ్వట్లేదంటారు మీరు? కేవలము దళిత సామాజిక వర్గం నుండి వచ్చిండు అన్న ఒక్క కారణం వల్లనే ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అణిచివేసిండ్రు. ఎన్నడో హ్మ్. రావాల్సినటువంటి పురస్కారాలు, బహుమతులు ఆయనకు చాలా 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 లేట్‌గా ఇచ్చినారు. ఈ అవును. దేశం యొక్క మొదటి లా మినిస్టర్ ఆయన.